మొన్న ఒక ఆమె నర్సు ఎట్లనేగా చేసింది. ఇప్పుడు ఒక డాక్టర్ ప్రేమించిండు, ఆమె చేసుకోకుండా ఏరే డాక్టర్ చేసుకోండి అనేగా హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చింది. ఇట్ట రకరకాల పడి ఉంటారు అనమాట సబ్జెక్టులు. ఇప్పుడు ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులని చంపుతాండ్రు, ఉంచుకున్నోడి కోసం కన్న పిల్లల్ని చంపేస్తాండ్రు. ఇప్పుడు కట్టుకున్న దాన్ని వదిలిపెట్టి ఉంచుకున్న దాని కోసం కట్టుకున్న భార్యని కూడా చంపేస్తాండ్రు. ఇట్ట ఒక వర్గం అని కాదు, ఇది ఒక సబ్జెక్ట్ గా పోతుంది అనమాట. ఇట్టటి వాళ్ళకి మార్పు రావాలంటే మన గవర్నమెంట్ సరైన పని చేయాలన్నమాట, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఎట్ట వస్తాయి ఒకళ్ళ ఇద్దరమా? అందరం ఒక ఇంట్లో పుట్టినోళ్ళం కాదు, ఒకరికి పుట్టినోళ్ళం కాదుగా, ఎక్కడెక్కడో పుట్టినోళ్ళం. తలా ఒక బుద్ధి ఉంటది. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నాం, 10 మంది 10 రకాల బుద్ధులు ఉంటాయి. ఎంతమంది వాళ్ళకి మార్పు రావాలా? మేము మారాలా? మేము మడుసులం, మేము 5 ఏళ్లతో అన్నం తింటున్నాం, మన సమాజం మీద బతుకుతున్నాం, మన తోటి వాళ్ళు ఎట్ట బతుకుతున్నారు, మనం కూడా అట్ట బతకాలా అన్న జ్ఞానం ఉండాలి, అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ.